హాయ్ ఫ్రెండ్స్, కిలోల ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుందని చెప్పారండి. ముందుగా అయితే ఫిషెస్ తీసుకుని శుభ్రం చేసి తీసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడే టమాటా చట్నీ దోశలు ప్రిపేర్ చేశాను. ఇంకా అదే బాండిలో ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. మిక్సీ పట్టిన ఆనియన్ వేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఉప్పు వేస్తే ఆనియన్ తొందరగా వేగిపోతుందండి. టమాటాలు వేసుకుందాము. టమాటా తొందరగానే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి. అంతా వేగిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అంతా అయితే వేగిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడినంత పసుపు, కారం వేసుకుని వేయించుకోవాలి. అంతా వేగిపోయిన తర్వాత ఫిష్ పీసెస్ వేసేసుకుందామండి. వేసిన తర్వాత చింతపండు రసం వేసేసుకుందాము. ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఇంకా గరిటె అయితే పెట్టకూడదండి. క్లాత్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. ఇంకా చింతపండు రసం వేసేసుకుందాము. ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీడియో క్లిప్ తీసి చూపిస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాం కదండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్